ఏపీలో రాజకీయ దాడులు కలకలం రేపుతున్నాయి. జనసేన కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు ఏటీ అగ్రహారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన ప్రచార రథాలపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. తోట చంద్రశేఖర్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో 2 మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని జీజీహెచ్ తరలించి చికిత్స అందించారు. అయితే మహిళా కార్యకర్తలు మాత్రం చీకట్లోంచి కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరారంటూ చెప్పుకొస్తున్నారు. మేమో చెప్తా ఉన్నా రాయి చేసినందుకు అందరూ అనుకుంటారు మేము వేసిరేసామని. మేము ఎప్పుడన్నా వచ్చింది తెలుసు అన్నా. అక్కడ ఉన్నారు అలా రోడ్డు మీద పట్టుకోండి. సైదా సైదా ముందు మిక్సీ చూసా కానీ తమ్ముడు ఎందుకు వచ్చిన పని తమ్ముడు అసలు నాకు తెలియదన్నా. మేము ఎప్పుడైనా వచ్చినారండి నిజంగా మాకు మేము వేసింటే మేము చెప్తాం. మేము వేయలేదు. ఇలాగా ఎవరు చేయకూడదండి. చాలా దారుణం ఇది. ప్రాణం పోతే తెచ్చుకోగలరా కొట్టిన వాళ్ళు కదండి. ఎవరైనా ఉంటారు అక్కడ పెద్దవాళ్ళు. మేము కళాకారులు చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దగ్గర స్కిట్ చేయాలి కదండి. చేసిందే చేస్తే బాగోదని అమ్మాయి చెల్లి ఇలాగ మార్చుకోవాలి. మనం ఒక్కొక్క దగ్గర ఒక సబ్జెక్ట్ పెడితే జనం బాగుంటారు. ఇవి మార్చుకోవాలి. ఇంకో నువ్వు ఇలాగ పాడావు నువ్వు ఇలా పాడావు అని చర్చించుకుంటున్నాం. ప్రోగ్రామ్ అయిపోగానే మాకు అదే ఉంటుంది మాటలో. అలా మాట్లాడుకుంటూ ఉండగానే తక్కువ వచ్చేటప్పటికి ముందే అనుకున్నాను ఏదన్నా ఇవి వస్తుంటాయి కదా మన చెత్త ఏదో పడుతుందని ఇలాగంటే బరువు రాయి అంటే ఎప్పుడు అంత దెబ్బ నేను జీవితంలో తెలియలేదండి. ఇంకేదో ప్రాణం బతికుందంటే నా అదృష్టం అనుకుంటున్నానండి. అంతే అండి. ఇంత దెబ్బ అండి. చాలా చాలా దారుణం అండి ఇలా చేయటం మాత్రం. అటు నెల్లూరులోనూ కాంగ్రెస్ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలపై వైసీపీ దాడిని ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఖండించారు. వైసీపీ వాళ్ళు నేరం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి అడ్డుపడిన వైసీపీ నిజాయితీగా పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ ను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మోడీ సభకు బీజేపీ వాళ్ళు 100 మంది కూడా లేరని, మిగతా వాళ్లంతా జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలేనని ఆరోపించారు రఘువీర. మేము పోరాటాలు నిజాయితీగా చేస్తూ ఈరోజు భరోసా ఇచ్చకపోతే మాకు అడ్డు వస్తారా? ఎందుకు మోడీ గారికి అడ్డు రాలేదు అని అడుగుతా ఉన్నాను నేను. మొన్న గుంటూరుకు వచ్చినప్పుడు మేమంతా నల్ల జెండాలతో ప్రదర్శన చేశాం, కానీ సభకు అడ్డుపోలేదు. మాకు సంస్కారం ఉంది. రేపు విశాఖపట్నంకి వచ్చినప్పుడు కూడా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం. ఒక స్థలంలో పర్మిషన్ తీసుకొని ఒక స్థలంలో చేస్తాం. అక్కడ చేయరు, అక్కడ మీ జనాన్ని పంపుతారు వాళ్ళకి మీటింగులకు. మోడీ గారి మీటింగ్ బీజేపీ వాళ్ళు పట్టుమని 100 మంది లేరండి. 100 మంది లేరు అతని మీటింగ్. మిగిలిన వాళ్ళంతా జగన్ పార్టీ వాళ్ళే. నేను కావాలంటే ఆ పేర్లు కూడా ఫోటోలు మీరు తీసుకు